పోరాడితే పోయేదేమీ లేదన్నట్లే ఉంది కేసీఆర్ బిడ్డ స్పీడు. పార్టీ వేటు వేశాక బావా బావా తన్నేరు అంటూ హరీష్ రావును టార్గెట్ చేసుకుంటున్నారు జాగృతి అధ్యక్షురాలు. కేజీఎఫ్ లా సిద్దిపేట చింతమడకలో ఆంక్షలు విధిస్తున్నారనే విమర్శలతో కలకలం రేపారు కల్వకుంట్ల ఫ్యామిలీ ఫైర్ బ్రాండ్. కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని చెప్పడం మైండ్ గేమ్ లో భాగమేనా? కవితకు టచ్ లో ఉన్న గులాబీ నేతలెవరు? కవిత రాజకీయం కారు పార్టీని కుదుపేయబోతుందా? కేసీఆర్ మొండితనం, కేటీఆర్ పంతం రెంటిని మిక్సీలో వేసి తిప్పితే ఆ కటౌట్ కవితనే అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఒంటరినే చేసినా ఇంటికి పరిమితం కాలేదు. పార్టీ నుంచి సాగనంపినా వెనక్కి తగ్గడం లేదు. దేనికైనా రెడీ అంటున్నారు గులాబీ బాస్ కూతురు. నాన్న సంధించిన బాణాన్ని అంటున్నారు. ఇదేమన్నా నీ జాగిరా అంటూ హరీష్ రావు నియోజకవర్గం నుంచి వాగ్బాణాలు సంధిస్తున్నారు. హరీష్ సంతోష్ మెయిన్ టార్గెట్. అన్నపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న ఆయన్ని కూడా తన వైరి వర్గం జాబితాలో కలిపేశారు. తండ్రిపై మాత్రం ఈగ వారనివ్వడం లేదు. నాకు పార్టీ అవసరం లేదు, తండ్రి ఆశస్సులుంటే చాలనుకుంటున్నారు. స్వార్థపూరిత కుట్రలతో కేసీఆర్ కు కొందరు మచ్చ తెచ్చారని పదే పదే చెబుతున్నారు కవిత. ఆ విషయాన్ని చెప్పినందుకే కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి స్వగ్రామంలో ప్రత్యక్షమై గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు ఆయన బిడ్డను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించారు గ్రామస్తులు. దారిలో హరీష్ రావు అడ్డా సిద్దిపేట చౌరస్తాలో కవితను జాగృతి కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. తండ్రి స్వగ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత ఈ మట్టి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట చింతమడక ఎవరు రావాలన్నా అదేదో ప్రైవేటు ప్రాపర్టీలా కేజీఎఫ్ లా ఆంక్షలు విధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం కన్నా కుటుంబానికి దూరం కావాల్సి రావడం కవితను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. తండ్రి చుట్టూ చేరిన దయ్యాలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయనే ఆవేదనతో ఉన్నారామె. హరీష్ రావు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన చింతమడక గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్కరి భరతం పడతానంటూ పార్టీలో కొందరికి పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు కవిత. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. ఏ పార్టీలో చేరేది లేదని చెప్పేశారు కవిత. దీంతో జాగృతినే రాజకీయ వేదికగా మారుస్తారని ప్రచారం మొదలైంది. వివిధ రంగాల నిపుణులతో కవిత మంతనాలు జరుపుతున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై తెలంగాణలో ఉన్న కవులు, రచయితలు, మేధావులు, బీసీ మేధావులతో చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో కవిత జెండా, అజెండా ఏ విధంగా ఉండబోతుందనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. కానీ కవిత మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. తెలంగాణ జాగృతి వేదికతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కవిత. సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై చర్చించారు. జాగృతి తరపున తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు చేశారు. ఇప్పుడు ఏకంగా తండ్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బతుకమ్మ వేడుకలకు హాజరై తనను ఏకాకిని చేయలేరని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలిచ్చారు. స్వేచ్ఛ విహంగాన్ని అంటూ స్పందిస్తున్నారు కవిత. కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారాన్ని తిప్పికొట్టారు. కాంగ్రెస్ పెద్దల నుంచి ఆహ్వానం రాలేదంటూనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. తానెక్కడా కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ భయపడుతున్నారన్నారు కవిత. రాజకీయం వడ్డించిన విస్తరి కాదు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు కవిత. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అందుకే కేసీఆర్ బిడ్డ తొందరపడడం లేదు. ఏ పార్టీలో చేరననైతే క్లారిటీ ఇచ్చారు. పార్టీ పెట్టి ఆలోచన ఇంకా చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు, మనమే తొక్కుకుంటూ వెళ్లి స్పేస్ తీసుకోవాలనే కవిత డైలాగ్ ఆమె ఎంత పట్టుదలతో ఉన్నారో చెబుతోంది. అధిష్టానంతోనే ఆమె పంచాయతీ, క్యాడర్ తో ఆమె బంధం ఇంకా అలాగే ఉంది. అయితే కవితతో గులాబీ నేతలు, క్యాడర్ దూరంగా ఉంటున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జాగృతి ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవారు. ఇప్పుడు వారు దూరంగా ఉంటున్నా బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని కవిత చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఓటమి తర్వాత తెలంగాణలో కీలక నేతలే గులాబీ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు కొందరు కవితకు మద్దతు పలికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నట్లు ఉంది వాతావరణం.
అందుకే భవిష్యత్తులో అన్న వైపా చెల్లె వైపా అన్న డిబేట్ మొదలైంది. బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారంటున్న కవిత పెద్ద లిస్టు రెడీ చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో కవితతో టచ్ లో ఉన్నదెవరనే దానిపై గులాబీ పార్టీ ఆరా తీస్తోంది. కవిత ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే దానిపై బీఆర్ఎస్ నజర్ పెట్టింది. మరోవైపు కవిత గులాబీ పార్టీలో ఉద్యమ కాలం నుంచి ఉన్న వారితో పాటు అవకాశాలు రాక అసంతృప్తిగా ఉన్న నాయకులతో చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. సస్పెన్షన్ తో సమస్య తీరిపోయిందనుకుంటే బీఆర్ఎస్ కి కొత్త సవాళ్లు ఎదురయ్యేలా ఉన్నాయి. కవిత వ్యూహం ఎలా ఉండబోతుందనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది నేతలు కవిత వెంట నడుస్తారు, కవిత వైపు వెళ్లకుండా తన నాయకులు క్యాడర్ని గులాబీ పార్టీ ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందో చూడాలి మరి.